హలో నమస్తే. సో, ఈరోజు మనం వీడియోలో ఏడీ సర్వర్‌ని కాన్ఫిగర్ చేద్దాం. సో, ఇంతకుముందు వీడియోలో మనం హైపర్-విలో మనకు కావాల్సిన VMస్‌ని క్రియేట్ చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు మనం ఏడీ సర్వర్‌ని కాన్ఫిగర్ చేద్దాం. సో, ఇది మనకు ఏడీ సర్వర్. ఇక్కడ టాప్‌లో చూసారంటే ఏడీఎస్ఆర్‌వి ఉంది. సో, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్టాటిక్ ఐపీ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత కంప్యూటర్ నేమ్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. సో, సెట్టింగ్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. సో, మనం ఆల్రెడీ నెట్వర్క్ అడాప్టర్ lab.com వర్చువల్ స్విచ్‌కి ఇచ్చేసుకున్నాం. ఓకే. సో, ఏ ప్రాబ్లమ్ లేదు. మనం వచ్చేసి ఇప్పుడు ఒక స్టాటిక్ ఐపీ అడ్రెస్‌ని ప్రొవైడ్ చేద్దాం. సో, IPv6 అవసరం లేదు. మనం దాన్ని వాడము. కాబట్టి IPv4 ఒకటి మనం పెట్టుకుంటాం. ప్రాపర్టీస్‌కి ఓపెన్ చేయండి. సో, ఇక్కడొచ్చేసి మనం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఒక స్టాటిక్ ఐపీ అడ్రెస్ ఇద్దాం. సో, జనరల్‌గా ఐపీ అడ్రెస్‌లనేది రియల్ టైమ్‌లో కూడా 10 డాట్ సిరీస్ కానీ, 11 డాట్ సిరీస్ కానీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, మనం కూడా 10 డాట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేద్దాం. సో, 10.10.10. ఇది మనకు వచ్చేసి ఏడీ సర్వర్ కాబట్టి అన్ని 10లు ఉంటే బెటర్. సో, గేట్వే ఏం పెట్టిన అవసరం లేదు. మనం ఓన్లీ ప్రైవేట్ స్విచ్‌లో ఉన్నాం కాబట్టి ఇది అవసరం లేదు. జస్ట్ ఓకే క్లిక్ చేయండి. దెన్ క్లోజ్. ఇది కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు కంప్యూటర్ నేమ్ పైన క్లిక్ చేశారంటే మీకు ఇది ఓపెన్ అవుతుంది. సిస్టమ్ ప్రాపర్టీస్. ఇక్కడ చేంజ్‌కెళ్ళేసి సిస్టమ్ నేమ్‌ని చేంజ్ చేయండి. సిస్టమ్ నేమ్ వచ్చేసి జస్ట్ ఏడీఎస్ఆర్‌వి అని పెట్టండి సరిపోతుంది. ఓకే క్లిక్ చేసి క్లోజ్ చేశారంటే రీస్టార్ట్ అడుగుతుంది. సో, రీస్టార్ట్ చేసేయండి. వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత మనకు సిస్టమ్ నేమ్ చేంజ్ అయిపోతుంది. మనకు ఏడీఎస్ఆర్‌వి అని పెట్టాం కాబట్టి సో, అదే ఫిక్స్‌గా ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే లాగిన్ కావచ్చు. చూసారు కదా! కంప్యూటర్ నేమ్ చేంజ్ అయిపోయింది ఏడీఎస్ఆర్‌వికి. అండ్ ఈథర్నెట్ కూడా మన ఐపీ అడ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది. సో, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టైమ్ జోన్. మీకు కావాలంటే టైమ్ జోన్ మార్చుకోండి. సో, మనకంటే ఇండియా టైమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ టైమ్ సింక్ అవుతే మనకు మీ ల్యాప్‌టాప్ టైమ్ కూడా చూసుకోవచ్చు కదా! సో, ఇక్కడ ల్యాబ్‌లో బిజీగా ఉన్నారంటే టైమ్ తెలీదు. కాబట్టి మనం ముందు టైమ్ మార్చుకుంటే మంచిది. ఓకే. సో, మనం టైమ్ పెట్టేసుకున్నాం. ఒకసారి రిఫ్రెష్ కొట్టారంటే సింక్ అయిపోతుంది. ఇక్కడ పైన ఉంది కదా! ఇది బటన్ వచ్చేసి రిఫ్రెష్ అన్నమాట. సో, ఈ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసామంటే మనకు ఆహ్, సర్వర్ మేనేజర్ మొత్తం సింక్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి ఏం చేయాలంటే డాష్‌బోర్డ్‌కెళ్ళేసి ఇక్కడ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. సో, ఇదొచ్చేసి ఫస్ట్ పేజ్ స్కిప్ చేయొచ్చు. ఆప్షన్ ఉంది. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్. ఇక్కడ కూడా నెక్స్ట్. సో, సర్వర్ రోల్స్‌కొచ్చేసి ఏం చేస్తారంటే డీఎన్ఎస్ సర్వర్‌ని క్లిక్ చేసి యాడ్ ఫీచర్స్. సో, మనం ఫస్ట్ డీఎన్ఎస్ సర్వర్ రోల్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. దాని తర్వాత ఏడీ డొమైన్ సర్వీసెస్ రోల్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, క్లిక్ నెక్స్ట్. ఓకే. సో, డీఎన్ఎస్ సర్వర్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. క్లోజ్ చేసి సో, అగైన్ మళ్ళా క్లిక్ చేయండి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. సో, ఇప్పుడేం చేస్తామంటే మనం ఏడీడీఎస్ రోల్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, యాడ్ ఫీచర్స్. సో, ఇప్పుడు ఏడీడీఎస్ రోల్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనం ఒక డొమైన్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, క్లిక్ నెక్స్ట్, నెక్స్ట్ అండ్ ఫినిష్. ఐ మీన్ ఇన్‌స్టాల్. ఓకే. సో, ఇదైతే మనకు ఇన్‌స్టాల్ అయిపోయింది ఏడీడీఎస్ రోల్ అనేది. సో, ఇక్కడ మనకుంది కదా! ప్రమోట్ దిస్ సర్వర్ టు ఏ డొమైన్ కంట్రోలర్. సో, మనం దీన్ని క్లిక్ చేయాలి. ఓకే. సో, క్లిక్ చేయండి. ఒక సెపరేట్ విండో ఓపెన్ అయింది. సో, బ్యాక్ ఎండ్ విండో అవసరం లేదు. దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో, ఈ విండోలో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా! యాడ్ ఎ న్యూ ఫారెస్ట్. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది మనకు మన ఇన్ఫ్రాలో ఫస్ట్ డొమైన్. ఓకే. సో, ఫస్ట్ డొమైన్ షుడ్ బి రూట్ డొమైన్. కాబట్టి రూట్ డొమైన్ నేమ్ మనం ప్రొవైడ్ చేస్తాం. మనం ఆల్రెడీ అనుకున్నాం lab.com ఇచ్చుకుందాం అని చెప్పేసి ల్యాబ్‌కి. కాబట్టి ఇది lab.com డొమైన్ అయిపోయింది. సో, నెక్స్ట్ క్లిక్ చేస్తే సో, ఇదొచ్చేసి మనకు డీఎస్ఆర్ఎం పాస్వర్డ్. డీఎస్ఆర్ఎం అంటే డైరెక్టరీ సర్వీసెస్ రీస్టోర్ మోడ్ పాస్వర్డ్ అన్నమాట. సో, ఇది మనకు ప్రొవైడ్ చేయాలి మనం పాస్వర్డ్‌ని. సో, ఈ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత నోట్ చేసి పెట్టుకోండి. సో, మేబీ ఏమన్నా డొమైన్ కరప్ట్ అయినప్పుడు
ఈ పాస్వర్డ్ అనేది రిస్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా పెట్టేసేయండి SSCM@123 టైప్. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ DNS డెలిగేషన్ మనకు లేదు. సో మనది ఫస్ట్ రూట్ డొమైన్ కాబట్టి మనం దీన్ని సెట్ చేయట్లేదు. సో ఏం ప్రాబ్లం లేదు, వార్నింగ్ మాత్రమే ఇగ్నోర్ చేయొచ్చు. NetBIOS డొమైన్ నేమ్. సో NetBIOS డొమైన్ నేమ్ కూడా మనకు మెయిన్ డొమైన్ నేమ్ మాదిరిగే ఉంటుంది ఇక్కడ కూడా. సో ల్యాబ్ అని ఉంది, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక కంపెనీ నేమ్ తీసుకున్నాం అనుకో, సంథింగ్ ఏదన్నా, అది వచ్చేసి ఒక 20 క్యారెక్టర్స్ ఉంది. సో NetBIOS నేమ్ ఎప్పుడు కూడా జస్ట్ 3-4 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. సో మినిమం 2, 3, 4. ఓకే. సో ఎక్కువ లెంతీగా లేకుండా చూసుకోండి NetBIOS నేమ్ని. ఎందుకంటే NetBIOS నేమ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు లాగిన్ కావాలనుకో, ఇప్పుడు మనది ల్యాబ్ ఉంది కదా, lab/administrator అని చెప్పేసి మనం టైప్ చేస్తాం. ఓకే. అలాంటప్పుడు ఈ NetBIOS నేమే మనకు లెంతీగా ఉందంటే అది టైప్ చేయడం కొంచెం ఇబ్బంది కదా. కాబట్టి మినిమం అంటే మ్యాక్సిమం 4 క్యారెక్టర్స్ చాలు, అంత మించి పోవకండి. సో నెక్స్ట్ అంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు డొమైన్ నేమ్ని చిన్నగా పెట్టుకోవాలి, పెద్ద డొమైన్ నేమ్ పెట్టుకోకూడదు. ఓకే, ఇది డిఫాల్ట్ డైరెక్టరీస్, ఏం చేంజ్ చేయొద్దు. నెక్స్ట్ వెళ్ళిపోండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ప్రీ చెక్ చేస్తుంది ప్రీరిక్విజిట్స్. సో ఏమన్నా ఇష్యూ ఉందంటే ఇది ఇన్స్టాల్ ముందుకు వెళ్ళదు. సో చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆల్ గ్రీన్ పడితేనే వార్నింగ్స్ ఇగ్నోర్ చేయొచ్చు. వార్నింగ్స్ తప్పించి మిగతా ఏం కూడా ఫెయిల్ కాకుండా గ్రీన్లో ఉంటే చాలు. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, ఆల్ ప్రీ చెక్స్ పాస్డ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ ఇన్స్టాల్ టు బిగిన్ ఇన్స్టాలేషన్. ఓకే, సో అన్నీ కూడా పాస్ అయిపోయినాయి, ఏం ప్రాబ్లం లేదు. సో ఓన్లీ డెలిగేషన్ ఒకటి ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది. సో ఇన్స్టాల్ చేయొచ్చు, క్లిక్ ఇన్స్టాల్. సో వన్స్ ఇది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత రీస్టార్ట్ అడుగుతుంది. సో ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది, మీరేం చేయడం అవసరం లేదు. చూసారు కదా, యువర్ అబౌట్ టు సైన్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. సో ఆటోమేటిక్గా ఇది రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు దీన్ని క్లోజ్ చేసినా చేయకుండా ప్రాబ్లం లేదు, ఎలాగో రీస్టార్ట్ అవుతుంది కదా. చూసారా, రీస్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇదైతే మనకు రీస్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే అదర్ యూజర్ అని ఉంది కదా, సో మీరు అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేసి మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ లోకల్ సర్వర్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ కనబడుతుంది సర్వర్ నేమ్, డొమైన్ నేమ్. ఓకేనా, కంప్లీట్గా ఉంది. ఇక్కడ టూల్స్ క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్గా టూల్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఓకే, సో ఎడిట్, డొమైన్ సర్వీసెస్, తర్వాత యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. సో మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏమంటే మనము ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. సో టూల్స్కి వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ దీన్ని క్లిక్ చేయండి. సో ఒక యూజర్, ఎందుకంటే మన ల్యాబ్ పర్పస్కి అన్నిటికీ మనం ఆ యూజర్ని వాడుకోవచ్చు. ఓకే, కాబట్టి ఒక యూజర్ మనకు కావాలి. ఇది వచ్చేసి ఏడీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఇక్కడ ల్యాబ్ని ఎక్స్పాండ్ చేసి యూజర్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 1 యూజర్ ఉంది కదా, ఐకాన్ ఇది యూజర్ ఐకాన్, లేదంటే రైట్ క్లిక్ ఇచ్చేసి అయినా న్యూకి వెళ్ళేసి యూజర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అన్ని ప్రొవైడ్ చేయండి. ఫస్ట్ నేమ్ ల్యాబ్ అని ఇస్తున్నా, అడ్మిన్, ల్యాబ్ అడ్మిన్. పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఈ చెక్ మార్క్ తీసేసి థర్డ్ చెక్ మార్క్ పెట్టండి, పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్. క్లిక్ నెక్స్ట్ అండ్ ఫినిష్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి యూజర్ పైన ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో ప్రాపర్టీస్ వచ్చేసి మీరు మెంబర్ ఆఫ్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని గ్రూప్స్ని యాడ్ చేయాలి. సో ఏ గ్రూప్స్ని యాడ్ చేయాలంటే ఈ డొమైన్ అడ్మిన్కి ఉన్న రైట్స్ అన్ని మనకు ఈ ల్యాబ్ అడ్మిన్కి ఇస్తున్నాం కాబట్టి డొమైన్ అడ్మిన్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఓపెన్ చేయండి. సో దాన్ని పక్కన పెట్టుకోండి. ఓకే, సో మీకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో డొమైన్ అడ్మిన్ ఉంది, రైట్ సైడ్లో వచ్చేసి ల్యాబ్ అడ్మిన్ ఉంది. ఓకే, సో డొమైన్ అడ్మిన్కి టోటల్గా 6 గ్రూప్స్ యాడ్ అయి ఉన్నాయి. సో మనం ఈ 6 గ్రూప్స్ని కూడా ల్యాబ్ అడ్మిన్ కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, యాడ్ క్లిక్ చేసి గ్రూప్ నేమ్ సెర్చ్ చేసి చెక్ నేమ్స్ కొట్టేసి ఓకే కొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటర్, చెక్ నేమ్స్ కొట్టేసి ఓకే కొట్టేస్తే యాడ్ అయిపోతుంది.
సేమ్ ఇదే విధంగా ఈ వర్క్ ఉన్న గ్రూప్స్ అన్ని కూడా యాడ్ చేయండి. ఓకే, ఫైన్. సో మనకు కావాల్సిన గ్రూప్స్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు అప్లై అండ్ ఓకే, దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ల్యాబ్ అడ్మిన్ ప్రొవైడ్ చేసుకున్నాం, కంప్లీట్ రైట్స్ సేమ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో ఇప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేయొచ్చు. సో ఇది ఏడీఎస్ సర్వర్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం SQL సర్వర్ సెటప్ని చూద్దాం. సో అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.